హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ఈ రోజు మీ ముందుకైతే ఒక కార్ని తీసుకొచ్చాను. ఈ కార్ గురించి పరిచయం అయితే అక్కర్లేదు. ఈ కార్ ఇండియన్ మార్కెట్లోకి ఎంటర్ అయింది ఎప్పుడంటే 1998లో. ఇప్పటికీ దీని లెగసీ అయితే కంటిన్యూ అవుతా ఉంది. ఈ కార్ మరి ఏదో కాదు, అదే హోండా సిటీ. ఇది 5th జనరేషన్ హోండా సిటీ సెగ్మెంట్లో వచ్చిన కార్ ఇది. ఇదే ఇప్పుడు వచ్చిన కొత్త ఫేస్ లిఫ్ట్ 2026 వర్షన్. ఈ ఫేస్ లిఫ్ట్లో అసలు ఏమేమి చేంజెస్ చేశారు, ఏమేమి కొత్తగా యాడ్ చేశారో కూడా ఒకసారి క్లియర్గా డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. నా పేరు విజయ్, చూస్తూనే ఉండండి ప్రసాద్ ఆటోమొబైల్ ఛానల్. ఈ కార్ ఒక సెడాన్ కేటగిరీకి చెందిన కార్. సో ఈ కార్ చూడగానే మీకు అర్థమైద్ది, కొద్దిగా లెంత్ అయితే పొడుగ్గా అనిపిస్తుంది. మీకు పాదానికి చూసుకుంటే లెంత్ అయితే పెరిగింది అనమాట, 11 mm అయితే లెంత్ పెరిగింది. అండ్ వీల్ బేస్ చూసుకుంటే సేమ్ అయితే ఉంది. ఇంకా డైమెన్షన్ పరంగా ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఈ కార్ మీకు డైరెక్ట్ కంపేర్ టు మన వెర్నా అయితే ఉందో వెర్నాకి అండ్ అలాగే స్కోడా స్లావియా అండ్ వర్టూస్కి అయితే కంపారిజన్ అవుతుంది. వాటి పరంగా డైమెన్షన్ చూసుకున్న ఈ కార్ లెంత్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. వీల్ బేస్ పరంగా చూసుకుంటే స్లైట్లీ లో అయితే ఉంటుంది. కానీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా అయితే ఇచ్చారు. 165 mm అయితే ఉంటుంది. ఈజీగా అయితే కార్ ని బయటకి తీసుకెళ్లొచ్చు. కొద్దిగా మనం స్పీడ్ బ్రేకర్ దగ్గర చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక కార్ మనం ఇంజన్ గురించి వాటి గురించి మాట్లాడేసుకుందాం. ఈ కార్ మనకు 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. ఒకటి స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్, అలాగే ఒకటి ఐస్ ఇంజన్ వర్షన్. ఐస్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ 4 సిలిండర్ ఇంజన్. సో వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో హోండాలో వచ్చిన ఇంజనే. పవర్ అండ్ టార్క్ పరంగా చూసుకుంటే 121 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ పరంగా చూసుకుంటే 145 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే విచ్ ఇస్ కంపేర్ టు తక్కువే అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఉన్న సెగ్మెంట్ లో కార్స్ తో కంపేర్ చేసుకుంటే ఏదైతే ఐస్ ఇంజన్ వర్షన్ ఉందో దానికి మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. అలాగే 7 స్పీడ్ CVT ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీంట్లో మనకు ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ బ్యాటరీ అయితే ఉంటది. సో దానివల్ల మీకు మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటది. ఈ కార్ మైలేజ్ ఎఫిషియన్సీకే పెట్టింది పేరు. ఇప్పుడు మీకు అందరికి తెలిసిందే, ప్రైజెస్ అనేవి అంచెలంచెలుగా పెరుగుతూ పోతున్నాయి. పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఈ వార్ వల్ల. ఇలాంటి టైంలో కంప్లీట్ ఈవీ కార్ కి స్విచ్ అవ్వలేని వాళ్ళు హైబ్రిడ్ కార్స్ కి స్విచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. మనకు అందుబాటులో ఉన్న హైబ్రిడ్ కార్ విషయానికి వస్తే హోండా సిటీ అని చెప్పుకోవాలి. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ వేరియంట్ అని చెప్పుకోవాలి. ఇక ఈ హైబ్రిడ్ ఇంజన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మనకు 126 PS పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టాక్ విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువ అయితే ఉంటుంది. 250 వరకు అయితే టాక్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇక ఈ ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఈ CVT గేర్ బాక్స్ అయితే రన్ అవుతుంది. డిజైన్ పరంగా వీళ్ళు ఏం చేంజ్ చేశారో ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ మీరు కార్ చూడగానే మీకు కనబడేది ఈ ఫ్రంట్ బంపర్ లుక్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ స్లోపింగ్ లైన్ అయితే వచ్చింది. లాస్ట్ టైం ఇలా అయితే ఉండేది కాదు, ఇప్పుడు ఈ డిజైన్ అయితే మారింది. అలాగే దీంట్లోనే మనకు LED DRLs అయితే ఇంక్లూడ్ చేశారు. మనకు లోకల్ గా అయితే ఏం కార్ గుర్తొస్తుంది చెప్పండి? హోండా వెర్నా. సేమ్ అదే DRL అయితే కనిపిస్తుంది కదా, కానీ హోండా వెర్నా ఇన్స్పిరేషన్ కాదు. వీళ్ళదే ఒక ప్రీమియం సెగ్మెంట్ కార్ అయితే ఉంది, హోండా ప్రిలూడ్ అనేసి. ఆ ప్రిలూడ్ డిజైన్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది, స్లోపింగ్ డిజైన్. ఆ డిజైన్ తో దీన్ని తీసుకొచ్చారనమాట. డిఫరెంట్ అయితే ఉంది, అంటే స్పోర్టీ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మనకు ఇక్కడ మనకు ఎయిర్ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకు కెమెరా అయితే కనిపిస్తుంది. దీనిలో మనకు ఇన్బిల్ట్ 360 కెమెరా అయితే వస్తుంది. లాస్ట్ టైం అయితే లేదు. సైడ్స్ మనకు యాక్టివ్ ఎయిర్ కర్టన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక లైట్ పరంగా వస్తే LED DRLs ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టిల్ ఎండ్ వరకు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లైట్స్ కూడా చూసుకుంటే మనకు సైడ్స్ కి కొద్దిగా లోపలికి అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు ప్రొజెక్టర్ LED హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది. అలాగే పైన చూసుకుంటే మనకు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ ఇక్కడైతే ఇంక్లూడ్ చేస్తున్నారు. ఈ కార్ లో మనకు Level 2 ADAS కూడా ఉంది, అందుకే ఇక్కడ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది రేడార్ బేస్డ్ సిస్టమ్ కాదు, కెమెరా బేస్డ్ ADAS సిస్టమ్. ఇది హోండాలో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక టైర్స్ విషయానికి వస్తే 185/55 R16 అలాయ్ వీల్స్ తో అయితే వస్తుంది. ఆల్ 4 వీల్స్ కి డిస్క్ బ్రేక్ అయితే ఉంది. ఇక్కడ అలాయ్ వీల్స్ చూసారు కదా, ఈ అలాయ్ వీల్స్ రీడిజైన్ చేసి తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఇలా ఉండేటివి కాదు. ఇంకా సైడ్ మిరర్స్ కూడా మనకి ఇక్కడ లైట్ అయితే కనిపిస్తుంది, సన్ సిగ్నల్ ఇండికేటర్స్ లైట్స్. అండ్ దీనికి మీకు ఇక్కడ 360 కెమెరా అయితే కనిపిస్తుంది దీని కింద. అండ్ దాంతో పాటే మనకు లేన్ వాచ్ కెమెరా కూడా యాడ్ అయింది అనమాట. అంటే మీరు టాప్ ఎండ్ వర్షన్ తీసుకోకపోయినా కూడా ఇదైతే ఉంటుంది అనమాట తప్పకుండా, లేన్ వాచ్ కెమెరా అనేది. ఇదేంటంటే 180 degrees వరకు మీకు బ్యాక్ సైడ్ వెహికల్స్ అయితే కవర్ చేయగలుగుతుంది. అంటే లేన్స్ కవర్ చేయగలదు. ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు అలర్ట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ అలాగే డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇచ్చున్నారు. ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవాలి. లెఫ్ట్ సైడ్ మనకు ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చున్నారు. దీంట్లో మనకు 40 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ సైడ్ మనకు షార్క్ ఫిన్ యాంటెనా అయితే కనిపిస్తుంది. అలాగే రేర్ డిఫాగర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకు రేర్ వైపర్ అండ్ వాషర్ అయితే లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ సెడాన్ వర్షన్ కాబట్టి స్లోపింగ్ ఉంటుంది కాబట్టి ఇది మనకు అనవసరం. ఇక్కడ చూసుకుంటే స్టాప్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకు సిటీ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. హోండా బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ EHEV బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ కాబట్టి. అండ్ కింద మనకు కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకు సెన్సార్లు అయితే ఇచ్చారు. ఫ్రంట్ సెన్సార్లు ఎక్కడ కనిపించలేదు. 4 సెన్సార్స్ అయితే వస్తున్నాయి బ్యాక్ సైడ్ మనకు. ఇక బ్యాక్ సైడ్ లైట్స్ విషయానికి వస్తే ఇవి ఆల్ LEDs అయితే వస్తుంది.
బాగుంది. ఈ కార్నర్ కి అయితే ఇచ్చారు లైట్స్ అనేటివి. ఇక డైరెక్ట్ గా మనం బూట్ స్పేస్ కి అయితే చూసేద్దాం. బూట్ విషయానికి వస్తే ఇది 60-40 స్ప్లిట్ అయితే కాదు. ఈ బూట్ స్పేస్ విషయానికి వస్తే 504 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. దీనిలో మనకు స్పేర్ వీల్ కూడా ఇచ్చారు. స్పేర్ వీల్ మనకు R15 సైజ్ అయితే వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ సీట్ కి అయితే వచ్చేసాం. కంఫర్ట్ అయితే బాగానే ఉంది. నాకు థై సపోర్ట్ కూడా పర్లేదు. నా హైట్కి అయితే ఓకే, కానీ కొద్దిగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ హెడ్ రెస్ట్లు కూడా ఇది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ లో కొద్దిగా బంప్ అయితే కనిపిస్తుంది. ప్యాసింజర్కి వెళ్దాం ఒకసారి. దీనిలో ఉన్నంత కంఫర్ట్ ఇక్కడైతే లేదు. ఇక్కడ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఈ సైడ్స్ కి మిడిల్ ప్యాసింజర్ కొద్దిగా ఇబ్బంది అయితే పడాలి. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మనకు హ్యాండ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీనిలో మనకు రేర్ సన్ బ్లైండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు ఐసోఫిక్స్ సీట్ సపోర్ట్ అయితే ఉంది. ముగ్గురు ప్యాసింజర్ కి సీట్ బెల్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో మనకు 4 doors కి గ్రామ్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఫిక్స్డ్ సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి, అడ్జస్టబుల్ అయితే లేవు. అండ్ అలాగే ఇక్కడ రీడింగ్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు నాబ్ అయితే ఉంది స్పాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి. దాని కింద మనకు 2 Type-C పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి ఛార్జింగ్. ఇక బ్యాక్ సైడ్ డోర్ విషయానికి వస్తే దీంట్లో మనకు 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా అయితే పడుతుంది కింద. ఎక్కడైతే మనం హ్యాండ్ పెట్టుకుంటామో అక్కడ సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. మొత్తం ఇది ఐవరీ ఫినిష్ అయితే వస్తుంది. లెదర్ అపోజిటీ అంతా ఏదైతే మనం టాప్ ఎండ్ తీసుకుంటారో వాళ్ళకి ఐవరీ ఫినిష్ అయితే వస్తుంది. ఇక్కడ మొత్తం ఇంకా పైన మనకు ప్లాస్టిక్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద మనకు స్పీకర్ అయితే కనిపిస్తుంది. దీనిలో 4 స్పీకర్స్ ఉంటాయి, 4 ట్వీటర్స్ అయితే ఉంటాయి. ఇది బ్రాండింగ్ అయితే ఏం లేదు, హోండా ఓన్డ్ సౌండ్ సిస్టమ్ అని చెప్పుకోవాలి. ఇక డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ చూసుకుంటే కింద మనకు మొత్తం కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వన్ టచ్ అప్ అండ్ డౌన్ విండో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే లాక్ అన్లాక్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే ఉన్నాయో ORVM కంట్రోల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ సీట్ లోకి రాగానే సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. కానీ దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే మొత్తం మాన్యువల్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. అడ్జస్టబుల్ కంట్రోల్స్ అన్ని ఎలక్ట్రికల్ కాదు. అండ్ ప్యాసింజర్ కూడా సేమ్ అనమాట. బట్ ఈ 2 సీట్స్ మనకు వెంటిలేటెడ్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ బానట్ ఓపెన్ ఇక్కడైతే ఉంది. అండ్ అక్కడ పెట్రోల్ ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు సమ్ కార్డ్స్ అయ్యి కాయిన్స్ అయ్యి పెట్టుకోవడానికి అయితే ఈ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ లైట్ లెవెలర్ బటన్ అయితే ఉంది. ఇక్కడ మనకు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకు అవాస్ బటన్ అనమాట. అవాస్ అంటే అకోస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్. లైక్ ఈవీ కార్స్ లో ఫేక్ సౌండ్ అయితే క్రియేట్ చేస్తుంది, అదే అని చెప్పుకోవాలి. స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్ మనకు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. సేమ్ ఇది ఓల్డ్ స్టీరింగ్ వీలే. దీనిలో ఎటువంటి చేంజెస్ అయితే లేదు. హోండా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు హార్న్ అయితే ఉంది. ఎయిర్ బ్యాగ్ అయితే ఇంక్లూడ్ కనిపిస్తుంది. స్టీరింగ్ పట్టుకోవడానికి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు ప్యాడల్ షిఫ్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఏదైతే ఇందాక చెప్పానో దానికి లేన్ వాచ్ కెమెరా గురించి, అది ఇక్కడ మనకు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్ అయ్యిద్ది అనమాట. లైట్ కంట్రోల్స్ బటన్స్ ఉంటాయి కదా, దాని దగ్గర అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ ఇక లెఫ్ట్ సైడ్ మనకు కూడా ఇక్కడ కూడా మనకు కెమెరా ఆప్షన్ అయితే బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేస్తే మనకు కెమెరాస్ అయితే మనం యాక్సెస్ చేయొచ్చు. దీనిలోనే మనకు వైపర్ కంట్రోల్స్ అయితే ఇచ్చున్నారు. స్టీరింగ్ అయితే హై టు రీచ్ సపోర్ట్ అయితే ఉంది. ఇక స్టీరింగ్ కంట్రోల్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మనకు క్లస్టర్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. హోమ్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్, తర్వాత కాల్ యాక్సెప్ట్ బటన్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. వాయిస్ అసిస్టెంట్ కూడా ఉన్నట్టుంది. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకు క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే కనిపిస్తుంది. కింద మనకు అడాస్ బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక డ్రైవర్ సైడ్ మనకు వ్యానిటీ మిర్రర్ అయితే కనిపిస్తుంది. లైట్ అయితే లేదు దీంట్లో. ప్యాసింజర్ సైడ్ కూడా మిర్రర్ అయితే కనిపిస్తుంది, కానీ లైట్ అయితే లేదు. ఇంకా మిడిల్ లో మనకు డేనట్ IRVM అయితే వస్తుంది ఇది. అండ్ ఇక్కడ మనకు లైట్ కంట్రోల్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ సన్ రూఫ్ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. 1 touch ఇవి. పైన లిడ్ అయితే క్లోజ్ అవుతుంది, కానీ సన్ షేడ్ మనం మాన్యువల్ గా అయితే పెట్టుకోవాలి. పైన అంతా చూసుకుంటే ఇక్కడ మనకు మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది. ఈ కొద్దిగా పార్ట్ లోనే మనకు అంబియంట్ లైటింగ్ అయితే ఇచ్చారు. ఈ చిన్న పార్ట్ ఇచ్చి మళ్ళీ అంబియంట్ లైటింగ్ సపోర్ట్ అని చెప్తున్నారు, అదైతే బాగాలేదు. అండ్ ఇక్కడ ఈ చిన్న పార్ట్ ఏదైతే ఉందో అదే ప్యాసింజర్ కి, అక్కడ మాత్రం వీళ్ళు సాఫ్ట్ టచెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ గ్లో బాక్స్ అయితే ఇచ్చారు, కూల్డ్ గ్లో బాక్స్ అయితే కాదు. అండ్ ఇక్కడైతే ఏసీ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫుల్లీ బటన్స్ అయితే ఉన్నాయి, టచ్ కాదు ఇవన్నీ. అండ్ ఇక్కడ నాబ్స్ అయితే కనిపిస్తుంది, నాబ్ సిస్టమ్ అయితే ఉంది. ఇది కొద్దిగా బెటర్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోలింగ్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కాస్త స్పేస్ అయితే ఇచ్చారు కార్డ్స్ అవి పెట్టుకోవడానికి. ఇక్కడ మనకు USB పోర్ట్ అండ్ Type-C పోర్ట్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే 12V సాకెట్ అయితే కనిపిస్తుంది. కింద మనకు కప్ హోల్డర్స్ అయితే ఫ్రంట్ కి అయితే ఉన్నాయి. అవి కొద్దిగా రీచ్ అవడానికి కొద్దిగా అయితే కష్టం. ఇది ట్రెడిషనల్ గేర్ నాబ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే వస్తుంది. ఇక్కడ ఆర్మ్రెస్ట్ కింద అయితే మనకు వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే కనిపిస్తుంది. మిడిల్ లో ఆర్మ్రెస్ట్ అయితే ఉంది. ఆర్మ్రెస్ట్ కింద కూడా కొద్దిగా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయానికి వస్తే మనకు రైట్ సైడ్ చూసుకుంటే అనలాగ్ లో స్పీడోమీటర్ అయితే కనిపిస్తుంది. అక్కడే మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే కనిపిస్తుంది. సీట్ బెల్ట్ ఇండికేటర్స్ కూడా అక్కడైతే కనిపిస్తున్నాయి. ఇంకా మిడిల్ లో మనకు డిజిటల్ స్పీడోమీటర్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. అలాగే మనకు అడాస్ ఫంక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవుట్ సైడ్ టెంపరేచర్ కనిపిస్తుంది, ఓడో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ డిస్ప్లే ఏదైతే ఉందో అది కస్టమైజ్ చేసుకోవచ్చు టోటలీ. లైక్ ఇక్కడ టాకోమీటర్ పెట్టుకోవాలా మనం, దీంట్లో ప్రస్తుతానికి అయితే టాకోమీటర్ అయితే పెట్టుకున్నాం. రేంజ్ అండ్ ఫ్యూయల్ పెట్టుకోవాలా, స్పీడ్ అండ్ టైమ్ అని పెట్టుకోవాలా. ఇక్కడ మనకు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బటన్ అయితే ఇచ్చారు కదా, దీని నుంచి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ మనకు ఫ్లోటింగ్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. దీనిలో మనకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ యాప్లకి అయితే సపోర్ట్ అయితే ఉంది. అలాగే వెబ్లింక్ ఫీచర్ అయితే ఉంది. దీని ద్వారా మనం వైర్లెస్ గా మన ఫోన్ ని కనెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్ కంట్రోల్స్ ని గెస్చర్ కంట్రోల్స్ ద్వారా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇలా పైకి అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. 2 ఫింగర్స్ తో ఇలా డౌన్ అంటే వాల్యూమ్ డౌన్ చేసుకోవచ్చు. సేమ్ అదే రకంగా ఇట్లా స్వైప్ చేస్తే మనకు FM ఛానల్ అయితే మారుతుంటది. మనం కెమెరాని యాక్సెస్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఇట్లా బటన్ నొక్కా ఉంటే కెమెరాస్ అయితే వస్తున్నాయి చూడండి. పర్లేదు క్వాలిటీ. ఇది ఫ్రంట్ కెమెరా క్వాలిటీ. సైడ్ ఇక్కడ కలర్స్ బటన్ ఉంది. ఈ బటన్ నొక్కితే కలర్ మారుతుంది. కార్ కలర్ మార్చుకోవచ్చు. క్వాలిటీ అయితే మరీ అంతేమైతే అనిపించట్లేదు. ఓకే ఉంది క్వాలిటీ. అండ్ ఇంకొక విషయం చెప్పుకోవాలి, సేఫ్టీ పరంగా చూసుకుంటే దీనిలో మనకు 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ అయితే వస్తుంది. అలాగే ఏషియన్ ఎన్క్యాప్ రేటింగ్ లో 5 స్టార్ అయితే పొందింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మన గ్లోబల్ ఎన్క్యాప్ అయితే పంపిస్తున్నారు వీళ్ళు. ఒక 2 months 1 month లో అయితే మీకు దాని రేటింగ్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఇంకా ప్రైజెస్ చూసుకుంటే వీళ్ళు పెట్టిన బేస్ వేరియంట్ ప్రైస్ 11.99 lakh ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మనం హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఐస్ ఇంజన్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 15.15 lakh అయితే ఉంది. అదే మీరు ఒకవేళ టాప్ అండ్ ఐస్ ఇంజన్ ప్రైస్ చూసుకుంటే 21.56 lakh అయితే ఉంది. ఒకవేళ మీరు కానీ హైబ్రిడ్ వర్షన్ కానీ చూస్తుంటే హైబ్రిడ్ వర్షన్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 26.83 lakh అయితే ఉంది. ఇక ఇది ఫ్రెండ్స్ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ 2026 వర్షన్ గురించి అయితే నా ఒపీనియన్ అడిగితే మాత్రం కొద్దిగా హిట్ అండ్ మిస్ అని చెప్తాను. ఏవైతే మనకు రెగ్యులర్ గా కావాల్సిన ఫీచర్స్ ఏవైతే ఉంటాయో లైక్ వెంటిలేటెడ్ సీట్స్, 360-degree కెమెరాస్, లెవెల్ 2 ADAS, ఈ ఫీచర్స్ అయితే ఆబ్వియస్లీ అన్నీ ఉన్నాయి. వాటి విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇంటీరియర్స్ చాలా బాగున్నాయి. కొద్దిగా ప్రీమియం ఫీల్ అయితే ఉంది ఇంటీరియర్స్ కూడా. కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే 26 lakhs పెడుతున్నాం కదా, లైక్ ఎలక్ట్రానికల్ అడ్జస్ట్ సీట్స్ కానీ ఇవి ఇచ్చుంటే కొద్దిగా ఇంకా బాగా అనిపించేది. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేస్తుంది సుందరం హోండా వాళ్ళు. వీళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ హోండా సిటీ ఫేస్ లిఫ్ట్ 2026 కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే మాక్సిమం అన్ని అయితే కవర్ చేసి అనుకుంటున్నాను. ఇంకా మనం డ్రైవ్ రివ్యూ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. తొందరలో మన ఛానల్లోకి అది కూడా తీసుకొచ్చేస్తాను. తిరిగి మరొక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.